హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది యూట్యూబ్లో వీడియో చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ 1 నుంచి లాగరిథం సంబంధించి ఎక్సర్సైజ్ 1.5లోని కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. అయితే ఆల్రెడీ లాగరిథమ్స్ పైన నేను కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ నేను ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మ్యాథమెటిక్స్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నా నెంబర్కి మెసేజ్ చేయవచ్చు, నేను ఫ్రీ టైంలో రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్ బేసిక్స్ రాక ఇబ్బంది పడుతుంటే ఈ బేసిక్స్ని తక్కువ టైంలో నేర్చుకునే విధంగా 100+ మ్యాథ్స్ స్కిల్స్ అని ఒక కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ కోర్స్పై 20% డిస్కౌంట్ అందిస్తున్నాను. ఈ ఆఫర్ మీరు ఉపయోగించుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు కూపన్ కోడ్ పంపిస్తాను. ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్పై కనబడుతున్న ఫార్ములాస్ మీకు పూర్తిగా గుర్తుంటే లాగరిథం సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్నైనా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అయితే కేవలం ఫార్ములాస్ బట్టి పడితే సరిపోదు, అవి ఎలా వచ్చాయి అనేది మీకు తెలియాలి. దాని గురించే నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి. అండ్ ఇలాంటి ఫార్ములాస్ సంబంధించిన చిన్న చిన్న ఇమేజెస్ నేను తయారు చేయడం జరిగింది. వాటిని మీరు పొందాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఒకసారి దీనికి సంబంధించిన బేసిక్ నేను రిపీట్ చేస్తాను. a⁴x = n ఈ ఫామ్లో ఉన్నదాన్ని మనం లాగరిథమ్స్ ఫామ్లోకి మారుస్తాం. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, ఓకేనా? దీన్ని లాగరిథమ్స్ ఫామ్లోకి మార్చినప్పుడు x = log n base a అని చెప్పి మనం దీన్ని చదువుతాం, ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే ఈ a అనేది ఏంటి? వెరీ గుడ్, బేస్. అలానే ఇక్కడ కూడా మనం దీన్ని బేస్ అనే అంటాం, ఓకే? సో అక్కడ ఉన్న బేస్ అనేది ఏ అనే బేస్, ఇక్కడ లాగరిథమ్స్లో కూడా బేస్ లానే ఉంటుంది, ఓకేనా? అండ్ ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది కిందికి వచ్చేస్తుంది, ఓకే? సో ఇది బేసిక్, అంటే ఎక్స్పోనెంట్స్ నుంచి లాగరిథమ్స్లోకి కన్వర్ట్ చేయడం. సో ఇది కాకుండా ఇంతకుముందు చూపించిన ఫార్ములాస్ కూడా ఉంటాయి. సో ముందుగా ఈ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ 1 నుంచి ఈ ఎక్సర్సైజ్ 1.5లో ఈ ఫస్ట్ బిట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్న 8 ఫార్ములాస్ మీకు పర్ఫెక్ట్గా రావాలి. వీలైతే ఈ ఫార్ములాస్ అన్నింటినీ ఒక పేపర్ పైన రాసి పక్కన పెట్టుకొని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మన ఇద్దరం కలిసి వీటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలామంది విద్యార్థులు నాకు మెసేజ్ చేస్తుంటారు, సార్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చినట్టుగానే అనిపిస్తుంది కానీ ఎగ్జామ్లో మాత్రం మేము చేయలేకపోతున్నాం అని అడుగుతారు. దీనికి కారణం ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ను మీరు ట్రై చేస్తున్నప్పుడు రాకపోతే గైడ్లో చూడడమో లేకపోతే ఏదైనా యూట్యూబ్లో వీడియో చూడడమో చేస్తున్నారు, సొంతంగా చేసే ప్రయత్నం చేయట్లేదు. దానివల్ల మీకు ఎగ్జామ్లో కూడా సొంతంగా చేయాలంటే ఇబ్బంది ఎదురవుతుంది. మీరు ఆన్సర్ చూసి బట్టి పడితే ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేయలేరు. సో మీరు ఒక ప్రాబ్లమ్ని సొంతంగా ఎలా సాల్వ్ చేయాలి, ప్రాబ్లం చూసి ఎలా ఆలోచించాలి అనేది మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. నాతో పాటు పేపర్ పెన్ తీసుకొని మీరు కూడా చేయండి. అప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా ఓన్గా చేయగలుగుతారు. ముందుగా ఇక్కడ log 5 base 25 ఉంది. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఇంతకుముందు ఇచ్చిన ఫార్ములాస్లో దేనికి ఇది మ్యాచ్ అవుతుందో చూడాలి. ఈ లాగరిథం సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఇక్కడున్న బేస్కి అండ్ ఈ నంబర్కి ఏంటి రిలేషన్ అనేది మీరు ముందుగా ఆలోచించాలి. సో చెప్పండి ఏంటి రిలేషన్? ముందుగా 5 అండ్ ఇక్కడ 25 రెండింటినీ నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది, ఓకే? వీటి మధ్య రిలేషన్ ఏంటో ఆలోచించండి. సార్ రిలేషన్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సా అని అడుగుతున్నారా? కాదండి, మనం లాగరిథమ్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నామంటే లాగరిథమ్స్ అనేవి ఎక్స్పోనెంట్స్ నుంచి వచ్చాయి. సో ఎక్స్పోనెంట్స్ పరంగా వీటి మధ్య రిలేషన్ ఏంటో చూడాలి. అంటే 5కి ఎంత పవర్ చేస్తే 25 వస్తుందో చూడాలి. వెరీ గుడ్, 5కి స్క్వైర్ చేస్తే 25 వస్తుంది, అంటే పవర్ 2 చేస్తే మనకు 25 వస్తుంది. 5 × 5 = 25, ఓకేనా? ఇప్పుడు దీని నుంచి మనము ఈ 5ని మీరు గమనిస్తే లాగరిథమ్స్లో మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఈ బేస్ అండ్ ఈ నంబర్ ఈ రెండు ఒకటే ప్లేస్లో ఉంటే లాగరిథమ్స్లో మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే ఈ బేస్ అండ్ ఇది ఈ రెండు ఈక్వల్ అయితే కనుక దాని ఆన్సర్ అనేది 1 అవుతుంది. సో అందుకని మనము ఆ ఫార్ములా లాగా దీన్ని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఎలా కన్వర్ట్ చేయాలి చూద్దాం. ముందుగా మీరు ఈ లాగరిథం సంబంధించిన ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా అక్కడ ఉన్న నంబర్స్ మధ్య ఎక్స్పోనెంట్స్ పరంగా ఉన్న రిలేషన్ ఏంటి అనేది మీరు గమనించాలి. సో ఇక్కడ మనకున్న నంబర్స్ ఏంటి? 5
అండ్ 25. సో ఈ 5 మరియు 25 మధ్య రిలేషన్ ఏంటి, ముఖ్యంగా ఎక్స్పోనెంట్స్ పరంగా మనం దీన్ని ఎలా రాయొచ్చు అనేది ఆలోచించండి. సో 5కి ఎంత పవర్ చేస్తే 25 వస్తుంది? వెరీ గుడ్. 5 పవర్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 25 అని రాయొచ్చు. సో మనకు లాగరిథమ్స్లో ఉన్న ఫార్ములాస్ని కనుక మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న బేస్ అండ్ ఈ నంబర్ ఈ రెండు ఒకటే అయినాయి అనుకోండి, సేమ్ ఉన్నాయనుకోండి, మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి? వెరీ గుడ్. లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్స్ టు 1. సో ఆ ఫార్ములా ప్రకారం దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 5 ఈక్వల్స్ టు 25 పవర్ ఆఫ్ 1/2 అని రాసుకుంటున్నాను. అంటే ఈ 5 ప్లేస్లో 25 వచ్చే విధంగా నేను రాసుకుంటున్నాను. సో దానికోసమే ఈ 5కి ఉన్న స్క్వైర్ని అటువైపు పంపించేశాను. సో 25 పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. సో దాన్ని ఇక్కడ రాసుకున్నాను. లాగ్ 25 పవర్ ఆఫ్ 1/2 బేస్ 25. ఓకే. సో ఇక్కడ ఉన్న 5 ప్లేస్లో జస్ట్ 25 పవర్ ఆఫ్ 1/2 రాసుకున్నాను. ఇప్పుడు మీరు దీన్ని గమనించండి. మనకున్న ఫార్ములాస్లలో ఏ ఫార్ములా లాగా ఉంది? వెరీ గుడ్. లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ m బేస్ ఏ ఈక్వల్స్ టు m లాగ్ ఎక్స్ బేస్ ఏ లాగా ఉంది. అంటే ఇక్కడ పవర్ ఉంటే ఆ పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది, రైట్? సో ఇక్కడ పవర్ ఏంటి? m ప్లేస్లో ఏముంది? 1/2 ఉంది. సో 1/2 అనేది మనకు ముందుకు రావాలి, రైట్? సో ఇక్కడ 1/2 ఇంటూ లాగ్ 25 బేస్ 25 అని రాయొచ్చు, రైట్? అండ్ ఇక్కడ మరొక ఫార్ములా లాగా ఉంది. ఎలా ఉంది? సో మీరు ఆ ఫార్ములాస్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా వీడియో కంటిన్యూ చేయొద్దు. వీడియో పాస్ చేస్తూ ఆలోచించి చూస్తూ ఉండండి. అలాగైతే మీరు సొంతంగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇది ఏ ఫార్ములా లాగా ఉంది? వెరీ గుడ్. లాగ్ ఏ బేస్ ఏ ఫార్ములా లాగా ఉంది. అంటే ఇక్కడ రెండు సేమ్ నంబర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనకు దాని ఆన్సర్ 1 వచ్చేస్తుంది. సో లాగ్ 25 బేస్ 25 అంటే ఎంత? 1. సో ఇలా ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 1/2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ 1/2 ఇంటూ 1 చేస్తే మనకు 1/2 వచ్చేస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ కూడా సిమిలర్గా ఉంది, ఇంతకుముందు క్వశ్చన్కి సిమిలర్గా ఉంది. వీడియో పాస్ చేసి మీరు ట్రై చేయండి. అలా ట్రై చేస్తే ఎగ్జామ్లో కూడా మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సొంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. ట్రై చేశారా? ఒకవేళ రాకపోతే చూడండి అండ్ మీరు ట్రై చేసింది కరెక్టా కదా చెక్ చేసుకోవడానికి వీడియోని కంటిన్యూ చేయండి. సో ఇక్కడ లాగ్ 3 బేస్ 81 ఉంది. సో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏం చేయాలి? ఈ రెండింటి మధ్యలో ఎక్స్పోనెంట్స్ పరంగా రిలేషన్ ఏంటో చూడాలి. సరే, ఇంతకుముందు 5 ఉంది కాబట్టి మనం ఈజీగా 5² 25 అని రాసాము. కానీ ఇక్కడ 81 ఉంది కదా, మరి 81ని 3 పవర్ ఆఫ్ ఎంత రాయొచ్చు మనకు ఎలా తెలియాలి? అంటే 81ని మీరు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి. ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అని మీకు తెలియకపోతే దానిపైన కూడా నేను వీడియో చేశాను. మీకు ఇట్లా ఏదైనా వీడియో దొరకకపోతే నా నంబర్కి మెసేజ్ చేయొచ్చు, నేను పంపిస్తాను. అలా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే ఈ 3కి 81 మధ్య మనకు వచ్చే రిలేషన్ ఏంటంటే 3 పవర్ ఆఫ్ 4 చేస్తే మనకు 81 వస్తుంది. నేను సింపుల్గా చెప్తాను. 81ని మనం ఏం రాసుకోవచ్చు? 81ని మనం 9 టైమ్స్ 9 అని రాసుకోవచ్చు, అవునా? మళ్ళీ 9ని 3 టైమ్స్ 3, అలాగే ఇక్కడ 9ని కూడా 3 టైమ్స్ 3. సో టోటల్ మనకు 3 ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్ వచ్చింది. అందుకని మనం 3 పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 3 ఈక్వల్స్ రాసుకోవాలి. సో 3 ఈక్వల్స్ టు 81 పవర్ ఆఫ్ ఎంత అవుతుంది? వెరీ గుడ్, 1/4 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 3 ప్లేస్లో 81 పవర్ ఆఫ్ 1/4ని రాసుకున్నాం. ఓకే, సేమ్ మళ్ళీ ఇది ఏ ఫార్ములా లాగా ఉంది? ఇంతకుముందు ప్రాబ్లం లాగానే ఉంది కాబట్టి చాలా ఈజీగా చేయొచ్చు. సేమ్ ఇంతకుముందు లాగానే మనకు పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది. అండ్ లాగ్ 81 బేస్ 81, మళ్ళీ సేమ్ అక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నంబర్స్ మనకు 1/4 ఇంటూ 81 బేస్ 81 అంటే 1 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 1/4. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాగ్ 1/16 బేస్ 2 ఉంది. సరే, ఇక్కడ మళ్ళీ ఫ్రాక్షన్స్ వచ్చింది, ఎలా చేయాలి అని మీరు ఫస్ట్ భయపడద్దు. మీరు భయపడ్డారంటే మీ మైండ్ అనేది ఆలోచించడం ఆగిపోతుంది. ఎలాగైనా నేను సొంతంగా చేస్తాను అని మీ మైండ్కి మీరు నమ్మకంగా చెప్తే అప్పుడు అది సొల్యూషన్స్ని వెతుకుతుంది. ఓకేనా, రైట్. సో కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ రాగానే భయపడకూడదు. ఇక్కడ 1/16 ఉంది, రైట్. సేమ్ మళ్ళీ 2కి 16 మధ్య రిలేషన్ ఏంటో మీరు కనుక్కోవాలి. సరే, 1 పక్కన పెట్టండి. 16 ఉంది కదా, 16కి 2కి మధ్య రిలేషన్ ఏంటి? 16ని మనం ఏం రాయొచ్చు? 2 పవర్ ఆఫ్ ఎంత రాయొచ్చు అంటే 2 పవర్ ఆఫ్
4 రాయొచ్చు. ఓకే, సో 2 పవర్ ఆఫ్ 4 అంటే ఇక్కడ 16 ప్లేస్లో మనం 2 పవర్ ఆఫ్ 4 రాస్తున్నాం, అంటే లాగ్ 1/2 పవర్ ఆఫ్ 4 బేస్ 2. ఓకే, సరే ఇప్పుడు ఈ 1/2 పవర్ ఆఫ్ 4 ఉంటే ఏం చేయాలి? ముందుగా మనకి ఇట్లా ఫ్రాక్షన్స్ ఉండొద్దు కదా, 1/లో ఉండొద్దు కదా. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4ని మనం డినామినేటర్ నుంచి న్యూమరేటర్లోకి మూవ్ చేయాలి. అలా మూవ్ చేయడానికి మనకు ఎక్స్పోనెంట్కి సంబంధించిన ఒక ఫార్ములా ఉంటుంది, గుర్తుందా మీకు? ఒకసారి ఆలోచించండి. 1/a పవర్ ఆఫ్ nని మనం ఏం రాయొచ్చు? వెరీ గుడ్, a పవర్ ఆఫ్ -n రాయొచ్చు. ఓకే, సో ఈ ఫార్ములాని ఆధారంగా చేసుకొని దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను. సో 2 పవర్ ఆఫ్ -4గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది ఏ ఫార్ములా లాగా ఉంది? -4 లాగ్ 2 బేస్ 2 అని రాయొచ్చు. ఇక్కడ పవర్ ఉంటే అది ముందుకు వచ్చేస్తుంది, మనం ఆల్రెడీ ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్లో చేసాం. ఓకే, తర్వాత ఇక్కడ 2 బేస్ 2 ఉంటే సేమ్ మళ్ళీ 1 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఎంత? -4. వెరీ గుడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ లాగ్ 1 బేస్ 7 ఉంది. సార్ 1 బేస్ 7 ఉంది, 1కి 7 మధ్య మనం పవర్స్ ఏం రాయరాదు కదా సార్ అని చెప్పి అనొచ్చు. ఇది ఇంకా ఏదైనా వేరే ఫార్ములా లాగా ఉందా లేదా చెక్ చేయండి. సో ఇంతకుముందు రాసుకున్న ఫార్ములాస్ చూడండి. ఎస్, ఇది ఏ ఫార్ములా లాగా ఉంది? లాగ్ 1 బేస్ a = 0. ఇక్కడ ఏ ప్లేస్లో అక్కడ 7 ఉండనివ్వండి, 10 ఉండనివ్వండి, 100, 1000 ఎంత ఉండనివ్వండి, ఇక్కడ మాత్రం మనకు పైన 1 ఉందంటే దాని ఆన్సర్ ఎంత? 0. సో డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాగ్ √x బేస్ x. సార్ మళ్ళీ ఇక్కడ రూట్ వచ్చింది, ఇలా ఒక్కొక్క ప్రాబ్లం ఇస్తే ఎలా సార్, మాకు అర్థం కావద్దా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు కాన్సెప్ట్ కనుక కరెక్ట్గా తెలిస్తే ఇలా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సమస్య ఏంటంటే చాలామందికి బేసిక్స్ రావట్లేదు. 9th క్లాస్ వరకు ఉన్న టాపిక్స్ అర్థం కాకుండా మీరు డైరెక్ట్గా 10th క్లాస్ సాల్వ్ చేస్తే మీకు అవి కొంచెం కొత్తగా వింతగా అనిపిస్తుంది. బట్ బేసిక్స్ వస్తే మీకు చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? సో నా ఛానల్లో బేసిక్స్ ఉన్నాయి, అవన్నీ చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు 10th క్లాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూద్దాం. సార్ 2 ప్లేస్లలో x ఉంది, బట్ రూట్ ఉంది. మనం రూట్ని ఎలా రాయొచ్చు? రూట్ని మీరు పవర్స్లలో రాయడం మీకు తెలియాలి. తెలుసా మీకు? x పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. ఇక్కడ రూట్ అంటే అది ఏదో కాదు, పవర్ 1/2ని మనం రూట్గా రాస్తాం. ఓకేనా? సో మళ్ళీ ఇంతకుముందు ఫార్ములా లాగానే ఆ పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది అండ్ లాగ్ x బేస్ x. సో మళ్ళీ అక్కడ x రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 1/2 × 1. సో ఆన్సర్ ఎంత? 1/2. చూసారా ఎంత ఈజీగా ఉందో? కొంచెం మన కాన్సెప్ట్ తెలిస్తే అన్నీ ఈజీగానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాగ్ 512 బేస్ 2 ఉంది. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే మనము ఆ 512ని ఏం రాసుకోవచ్చు? 2 పవర్ ఆఫ్ 9 అని రాసుకోవచ్చు. ఓకేనా? మీరు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే ఇది వస్తుంది. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసి చెక్ చేసి చూడండి. రైట్? సో ఇంతకుముందు ఫార్ములా లాగానే మళ్ళీ సేమ్ 9 అనేది ముందుకు వచ్చేస్తుంది పవర్ అనేది, అండ్ 2 బేస్ 2 అంటే ఆన్సర్ 1 అయిపోతుంది కాబట్టి 9 × 1. సో ఆన్సర్ ఎంత? 9. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు డెసిమల్స్ ఇచ్చాడు. చూసారా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో రకంగా ఇస్తున్నాడు. ఒకసారి ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఒకసారి రూట్స్ ఇచ్చాడు, ఇక్కడ మళ్ళీ డెసిమల్స్ ఇచ్చాడు. సో మీరు ఏది ఇచ్చినా కూడా దాన్ని ఇక్కడున్న బేస్ యొక్క పవర్స్లలో రాసుకోగలగాలి. సో ఇదేలానో చూద్దాం. తెలుసా మీకు? ఈ 0.01ని 10 పవర్ ఆఫ్ ఎంత రాయొచ్చు? సో ముందుగా అక్కడ డెసిమల్ని మనం ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? 0.01 అంటే 1/100 అవుతుంది. ఇది ఆల్రెడీ డెసిమల్ టు ఫ్రాక్షన్ అనే వీడియోలో నేను చెప్పాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. సో ఆ తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఉన్న 100ని 10 పవర్ ఆఫ్ ఎంత రాయొచ్చు? వెరీ గుడ్, 10 పవర్ ఆఫ్ 2. సో లాగ్ 1/10 పవర్ ఆఫ్ 2 బేస్ 10. మరి ఇక్కడ మళ్ళీ ఫ్రాక్షన్లో ఉంది కదా, ఉండొద్దు అనుకుంటే దాన్ని పైనకి తీసుకురావాలి. అప్పుడు -పవర్ 2 అవుతుంది. ఓకే, మళ్ళీ ఆ పవర్ 2ని మనం ముందుకు తీసుకొస్తాం ఫార్ములా ప్రకారం. -2 × లాగ్ 10 బేస్ 10. సో ఆన్సర్ ఎంత? -2. రైట్? ఓకేనా? చూసారా, చాలా సింపుల్గా ఉంది. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 2 ప్లేస్లలో ఫ్రాక్షన్ ఉంది. ఇప్పుడు కూడా చూడగానే మీరు భయపడొద్దు, చాలా చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం. మీరు ఏదైనా ఉండనివ్వండి, ఈ బేస్కి ఎంత పవర్ చేస్తే ఈ నెంబర్ వస్తుందో చూడాలి. సో ఇక్కడ 2/3కి ఎంత పవర్ చేస్తే 8/27 వస్తుంది. మీరు గమనిస్తే 2 పవర్ ఆఫ్ 3 8 అవుతుంది, 3 పవర్ ఆఫ్ 3
27 అవుతుంది. అంటే 2/3 హోల్ పవర్ ఆఫ్ 3 అని రాయొచ్చు. ఓకే, సేమ్ మళ్ళీ అక్కడ పవర్ ఉంది కాబట్టి పవర్ ముందుకు వచ్చేస్తుంది, రైట్. ఆ తర్వాత ఇక్కడ బేస్ అండ్ ఇది సేమ్ ఉంది కాబట్టి దాని ఈక్వల్స్ 1 అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఎంత 3. 3 × 1 3 అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ కరెక్ట్గా ఆలోచిస్తే ఇది కూడా చాలా చాలా ఈజీయే. సో ముందుగా ఇక్కడ 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ log 3/2 అని ఉంది. సో పవర్లో 2 ఉన్నాయి, వాటి మధ్యలో అడిషన్ ఉంది. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఎక్స్పోనెన్స్లలో ఒక ఫార్ములా గుర్తొస్తుంది. అదేంటి? ఒకవేళ మీకు గుర్తొస్తే వీడియో కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది గుర్తొస్తుందో. ఒకవేళ గుర్తు రాకపోతే నో అని కామెంట్ చేయండి. మీరు వీడియోకి ఖచ్చితంగా కామెంట్ చేస్తుండండి, అప్పుడే మీరు వీడియో చూస్తున్నారు లేదా నాకు తెలుస్తుంది. మీరు పూర్తిగా చూస్తున్నారు అనిపిస్తే అప్పుడు నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. సరే, ఆలోచించారా? సో చూడండి, ఇక్కడ a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు a పవర్ ఆఫ్ m ప్లస్ n. పవర్లో ఇట్లా అడిషన్ ఉన్న ఫార్ములాని మనం తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా ఉంది ఫార్ములా, a పవర్ ఆఫ్ m ప్లస్ n లాగా ఉంది. మనం ఏం రాయాలి? a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n లాగా రాయాలి. ఓకేనా, సో ఎలా రాద్దాం? రాయొచ్చా? 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ log 3/2 అని రాసాం. ఓకేనా, ఈ 2ని బేస్ని రెండిటికి రాయడం జరిగింది విడివిడిగా. ఓకే, ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత? 4. అండ్ ఇక్కడ 2 పవర్ ఆఫ్ log 3/2 అంటే ఎంత? ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అనిపించవచ్చు, బట్ ఇలాంటి ఫార్ములా మనకు ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఉన్న బేస్ అండ్ ఈ బేస్ రెండు ఈక్వల్ అయినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి? వెరీ గుడ్. సో ఇది ఆ ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం రాయొచ్చు? ఆన్సర్ 3 అని రాయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు 4 × 3 ఎంత? 12. సో ఇది దీని యొక్క ఆన్సర్. సో చూసారా, మనకు చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కానీ ఇవన్నీ చాలా చాలా ఈజీగా ఉంటాయి. సమస్య ఎక్కడ వస్తుందంటే మనకు బేసిక్స్ రాకపోవడం. మీకు బేసిక్స్ రాకపోతే ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ సమ్మర్లో మీకు చాలా ఈజీగా బేసిక్స్ నేర్చుకోవచ్చు. ఆ తర్వాత 10th క్లాస్ అనేది మీరు చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా, చివరిగా ఒక విషయం, వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏం కామెంట్ చేయాలో తెలియకపోతే కనీసం థ్యాంక్స్ అనన్నా మెసేజ్ చేయండి. సో మీరు అప్పుడు వీడియో పూర్తిగా చూసారన్న విషయం నాకు తెలుస్తుంది, మరిన్ని వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ శ్రావణ్ జక్కని.